హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. నేను మీ లక్ష్మిని. ఈరోజు మన ఛానల్లో ఈ రోటి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిద్దామండి. ఇది బీరకాయ రోటి పచ్చడి అన్నమాట. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక మందపాటి కడాయిని పెట్టుకోండి. అలానే చాలా మందంగా ఉంటేనే మనకు ఏదైనా ఆయిల్లో ఫ్రై చేయాలి అంటే కొంచెం మాడిపోకుండా ఉంటుంది కాబట్టి చెప్పాను మందపాటి గిన్నె అని. ఒక బీరకాయ అయితే ఉంది కాబట్టి స్టవ్ వెలిగించి ఫస్ట్ కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ అయితే యాడ్ చేశానండి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను. ఆ తర్వాత ఆనియన్స్ అయితే 2 యాడ్ చేశానండి. ఆ తర్వాత అవి కొంచెం బాగా వేగాలి. అవి వేగితేనే మనకు మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. పూర్వకాలంలో ఇలానే తినేవాళ్ళంట. ఏదైనా రాగి సంకటి మీదకి అయినా దేని మీదకైనా ఇది చాలా అంటే చాలా యూజ్ఫుల్ అయిన మంచి రొట్టి పచ్చడి అండి. మీ దగ్గర ఏమీ కాయగూరలు లేనప్పుడు అన్నీ ఒక్కొక్కటి ఉన్నా కూడా అంటే బీరకాయ అలాగే దోసకాయ అట్లాంటివి ఏమున్నా కూడా ఇలా చేసుకొని ఇందులోకి బీరకాయ అయినా లేకపోతే దోసకాయలైనా యాడ్ చేసేసుకొని రోటి పచ్చడిలో దంచుకుంటే సరిపోతుందండి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి అంటే కనుక కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేయాలి. నేనైతే సాల్ట్ యాడ్ చేశానండి. ఆ తర్వాత టమోటా ముక్కల్ని యాడ్ చేశాను. ఈ టమోటా ముక్కల్ని కొంచెం మీడియం సైజులో కట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీడియం సైజు అంటే ఎక్కువగా మాడిపోవు కాబట్టి ఇలా వేగాలి. అలా వేగాలి అంటే కొద్దిసేపు అలానే ఆయిల్లోనే టమోటా ముక్కలు, ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయలు బాగా వేగాలండి. అలా వేగిన తర్వాత నా దగ్గర ఒక బీరకాయ ఉంది అని చెప్పాను కదా, ఆ బీరకాయని ఇలా పైన పొట్టు వలిచేసుకొని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి ఇందులో అయితే యాడ్ చేసేయాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొద్దిసేపు ఆయిల్లోనే మంచిగా వేగనివ్వాలి కాబట్టి కొద్దిసేపు మూత పెట్టేసి పక్కన ఉంచుకోవాలి. అలా కొద్దిసేపు వేగిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేయాలండి. మరియు పూర్తిగా మునిగి తేలేంత వరకు కాదు. ఆ కాయగూరలు ఏవి పైకి తేలకూడదు. లైట్గా యాడ్ చేయాలండి వాటరు. నేను చూపిస్తున్న ఆ కొలత చూశారు కదా, అంత యాడ్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఆ వాటర్ కూడా ఇంకిపోయింది కదా, ఇప్పుడు చింతపండును అయితే యాడ్ చేసుకోండి. చింతపండు యాడ్ చేయడం పులుపుదనం కోసం అయితే యాడ్ చేస్తున్నానండి. ఈ పులుపు వల్ల కూడా మనకి టేస్ట్ రెండింతలుగా అవుతుంది. ఇలా పులుపు యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే కనుక మంచిగా వేగుతుంది కదా, స్టవ్ అయితే కట్టేద్దామండి. స్టవ్ కట్టేసిన తర్వాత ఇది చల్లారాలి కాబట్టి పక్కన ఉంచేసుకుందాం. చల్లారిన తర్వాత మీరు మామూలుగా దీన్ని రోటి పచ్చళ్ళు వేసి కూడా దంచుకోవచ్చు. నిజానికి నేనైతే ఇక్కడ మిక్సీ పట్టాను. మా పిల్లలు అక్కడక్కడ ఆనియన్స్ అవి తగిలినా కూడా తీసేస్తారనేసి మిక్సీ అయితే పట్టేశానండి. అందులోకి కొంచెం ఉప్పు యాడ్ చేసేసి మిక్సీ అయితే పట్టుకోవాలండి. మిక్సీ పడితే కనుక ఇక అంటే ఫైన్గా అయితే పేస్ట్ చేయకూడదు. 2 కోర్సులు అట్లా తిప్పేసి వేసుకోవాలి. కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది. ఇలా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిలోకి మనం రైస్ మీదకైనా తినొచ్చు, దోశపైకి కూడా తినొచ్చు, అలాగే చపాతీ మీదకి కూడా తినొచ్చండి. ఇంతకీ వీడియో నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ఈ రోటి పచ్చడి తెలియని వాళ్ళకి షేర్ చేసుకోండి. బాయ్. మరి